జయహోజీలో ఉన్న స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఇదన్నాక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకస్వార్త 22 అధ్యాయము 60 రోజులు చదువుదాము. దయచేసి చిన్నపిల్లలు ఎవరైన వారు వాక్యం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చాలా చిన్న ప్రేర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించి కొనియాడవచ్చున్నాము. మీ ఘనమైన పాదములకు లెక్కచని వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. సర్వశక్తిగా దేవుడిగా మీరు ఉన్నారు. ఏ విషయంలో మీరు తెచ్చినట్టు వాక్యం చిన్న ప్రతి ఒక్క బిడ్డను జీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే భాగ్యంగా మమ్మల్ని అందరినీ వర్ధిల్లింపజేస్తారండి. మా కొరకు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి నేసే పట్టుకున్నాను. మీకు ఎంతో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాము కరుణ తండ్రి. ఆమె ప్రభుని ప్రియమైన సహోదర సహోదరులారా మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురు గారిని చూడటం అన్నమాట. అంటే చూడండి, పేతురు గారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి చాలా ఇష్టం అండి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా పేతురు గారు అంటే ఇష్టం. పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి చాలా ఇష్టం. ఆయన ఈ యొక్క 22 అధ్యాయము లోకస్వార్త 22 అధ్యాయం మొదటి భాగంలో ఆయన పస్కా పండుగను అక్కడ ఆచరించడానికి ఆయన రొట్టె ద్రాక్షరసం ప్రభు యొక్క ప్రభురాత్రి భోజనాన్ని అక్కడ సిద్ధపాటు చేసిన విధానం చూస్తున్నాం. చూసినప్పుడు శిష్యులతో చెప్తున్నారు అనమాట. ఆయన మీ మనుషు కుమారుడు శ్రమలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీరందరూ కూడా మీ యొక్క కాపరిని పట్టుకుంటారో, ఎవరైతే ఈ రాత్రి నాతో ఈ యొక్క ప్రభు బలు పాల్గొని పంచుకుంటారో మీలో అక్కడ నన్ను అప్పగిస్తాడు. వానికి చాలా శ్రమ అని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. చెప్పినప్పుడు ఆ మాటకి పేతురు గారు అంటున్నారు అనమాట. ప్రభువా ఆయన అంటున్నారు, మీ యొక్క కాపరిని పట్టుకున్నప్పుడు మీరు అందరూ కూడా చెదిరిపోతారు అని చెప్పినప్పుడు పేతురు గారు అంటున్నారనమాట, ప్రభువా నీవు చెరసాల్లో ఉన్నప్పుడే నేను వచ్చేస్తాను అక్కడికి. నువ్వు మరణంలో ఉన్నప్పుడు కూడా నేను మీ బదులుగా నేను మరణం పొందుతాను అని పేతురు గారు చెప్పడం చూస్తానండి. వెంటనే ఆ యొక్క లోకస్వార్త 22 అధ్యాయం 33 రోజుల్లో ఈ మాట ఉందండి. ప్రభువా నేను నీతో చెరసాల దగ్గరికి వచ్చేస్తాను, నీతో మరణానికి సిద్ధంగా నేను ఉన్నానని చెప్తున్నాను. అయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభువు అని అన్నారు, పేతురు నీవు నేడు ముమ్మారు నన్ను ఎదిగినని పొందుతావు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పడం చూస్తున్నాను. అయితే నాకు ఈ నిమిషములుగా ఈ యొక్క 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురు గురించి ఈ విధంగా చెప్పారు. 61వ వచనంలో లోకస్వార్త 22 అధ్యాయము 61వ వచనంలో అంటే 30 వచనాల గ్యాప్లోనే ఈ యొక్క పేతురు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి పంపడం చూస్తున్నామండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని వారు ఈడ్చుకుని వెళ్ళిపోయారండి. ఈడ్చుకుని వెళ్ళి పెద్దల దగ్గరికి శతాధిపతుల దగ్గరికి ఈడ్చుకుని వెళ్తున్నప్పుడు ఆయన భయంకరంగా చిత్రహింస పెడుతున్న సందర్భంలో పేతురు తన శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు చెదిరిపోయారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టుగానే వాళ్ళందరూ చెదిరిపోయారు. కాకపోతే పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే చాలా ఇష్టం అండి. అందుకనే ఆ భయాన్ని పక్కన పెట్టి అతను యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తూనే ఉన్నాడండి. ఆయన శ్రమలకు కొనుక్కోబడుతున్నప్పుడు వెంబడిస్తున్నప్పుడు చాలామంది అక్కడ గుర్తుపట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యుడు ఈ పేతురు అని చెప్పేసి గుర్తుపట్టి ఒక 3 వ్యక్తులు అక్కడికి రావడం చూస్తున్నామండి. ఫస్ట్ ఒక ఆమె వచ్చింది. తర్వాత కొంత సమయం డిఫరెన్స్లోనే 2 మగవాళ్ళు కూడా వచ్చి, పేతురు నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్నవాడివే కదా బాబు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్నవాడివే కదా అన్నప్పుడు పేతురు నేను కాదు, నాకు తెలియదు అని వారు చెప్పడం మనం చూస్తామండి. ఆయన ఎవరో నాకు తెలియదు అని 3సారి కూడా చెప్పడం మనం చూస్తున్నాం. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎదురుగానే ఈ మాట చెప్తున్నాడు. ఆయన విన్నాడండి ఆ మాట. ఆయన ఎవరో నాకు తెలియదు 3 సార్లు రెట్టించి అడిగినా కూడా ఆయన ఎవరో నాకు తెలియదని అక్కడ చెప్పడం బదిలిపెట్టడం మనం చూస్తున్నాం. ఆ మాటకి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ పేతురు వైపు చూసినప్పుడు నిజంగా అసలు అది ఎంత వర్ణనాతీతమైన బాధగా ఉంటుంది. అసలు గమనించండి. మనకి ఇష్టమైన కుమారులు ఈమె ఎవరో నాకు తెలియదు, మన కడుపుని పెట్టిన బిడ్డ ఈమె ఎవరో నాకు తెలియదు అనేసి అంటే మనకి బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారితో ఈ శిష్యులు కష్టంలోను సుఖంలోను ఆయన సూచక్రియలు చేసినప్పుడు చూశారండి. ఆయన మహిమోన్నతుడిగా ఉన్నప్పుడు చూశారు. ఆయన రూపాంతరం పొందుతున్నప్పుడు చూశారు. తండ్రి అయిన దేవుడు ఈయన నాకు ఈ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానని చెప్పినప్పుడు విన్నారు. ఏమంటే ఈ మాట వినండి.
ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈ మాట వినండి అని చెప్పినప్పుడు కూడా శిష్యులందరూ ఉన్నారండి. మెయిన్గా పేతురు గారు అక్కడ ఉన్నారు. అయితే నా ప్రియమైన సభ్యులారా చూడండి, ఎంత సాతాను ఏ టైంలో మనిషిని ఎంత భయంకరంగా ఇబ్బంది పడుతుందో ఎవరికి తెలియదండి నా ప్రియమైన సభ్యులారా. అందుకే మనం ప్రతి నిమిషం కూడా చాలా అలర్ట్గా ఉండాలండి. ప్రతి నిమిషం కూడా ప్రార్థనా విజ్ఞాపనతో ఉండాలండి నా ప్రియమైన సభ్యులారా. చూడండి, ఇక్కడ ఆయన సునీత విలియమ్స్ గారితో వెళ్ళిన బుచ్ విలియం గారు ఆయన ఏమంటున్నారంటే, రెగ్మూర్ గారు అనమాట, ఆయన ఏమంటున్నారంటే ఏంటి, నేను నిజంగా విశ్వాసం ద్వారా నాకు ఇదంతా జరిగింది. తండ్రి అయిన దేవుడు నాకు సహాయం చేయటం వల్లనే సమస్తము సమకూర్చి జరుగుతున్న అన్నట్టుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉందండి ఈ మాట. ఏమండి అదంతా కూడా ఆయన చెప్తున్నారు, అంత గొప్ప సాక్ష్యాన్ని ఆయన చెప్తున్నారండి. అందుకే వాళ్ళు అంత భయంకరమైన ప్రయాణం నుంచి ఏమండి అక్కడి నుంచి కూడా వాళ్ళు ఎంతో సురక్షితంగా దేవుడు మనకి భూమి మీదకి వాళ్ళు ల్యాండ్ అవ్వడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు తెలుసుకుంటారా. అసలు మనం అనుకున్నాం, మేమైతే అనుకున్నామండి నిజంగా వాళ్ళు ప్రాణాలతో బయటపడతారా అని మనకు చాలా సందేహపడ్డాం. కానీ నిజంగా ఆయన చెప్పిన సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. ఈరోజు నేను కూడా అది స్టేటస్ పెట్టుకున్నాను. అంటే దానికి చూడండి, నిజంగా దేవుడిని ఎంత కనపరిచాడు ఆయన. దేవుడిని కనపరిచిన విధానంగానే దేవునికి ఆయన పట్ల ఆయన వీళ్ళకి సునీత విలియమ్స్ గారు కావచ్చు, తమతో పాటు ప్రయాణం చేసిన రిచ్ విల్మోర్ గారు కూడా ఆ విధంగా ఎంతో ప్రగాఢమైన విశ్వాసం తండ్రి దేవుడి వల్ల, తండ్రి కుమార్ పరిశుధాత్మ దేవుని వల్ల ఉందండి. ఆ విశ్వాసంతోనే వాళ్ళు భూమి మీద ల్యాండ్ అవ్వడం మనం చూస్తాం కదా. ఈ విశ్వాసమే నేను స్పష్టపరుస్తున్నట్టు చూడండి. వాళ్ళు ఈ యొక్క 22వ అధ్యాయంలోనే, లోకస్వార్త 22వ అధ్యాయంలోనే పాపాత్ములైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క పాదముల మీద ఎంతో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుంటూ విలువైన అత్తర్ను ఆయన పాదముల మీద పూసి ఉండి ఎంతో పశ్చాత్తాపాన్ని అక్కడ వ్యక్తం చేసిందండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు అంటారు, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని చెప్తున్నారు. అట్టి రీతిగానే మనల్ని అందరినీ కూడా దేవుడు ఎంతో చక్కగా ఆయన క్షమిస్తున్నారు కదండి. మనం పాపాలు రొటీన్గా చేసుకుంటూ పోకూడదండి. తప్పకుండా మనం ఆ పాపానికి పశ్చాత్తాపడి ఇంకా ఆ పాపం నుంచి మనం మగ్గిపోవాలండి. ఇప్పుడు కూడా నూతనమైన జీవితాన్ని జీవించేవారికి మనం ఉండాలి. నాకు ఏమి సోదరా చూడండి, ఇక్కడ ఆయన పేతురు గారు ఆయన చూడగానే యేసుక్రీస్తు ప్రభు గారు చూడగానే వెంటనే ఉమ్మడి కోడి మనం చూస్తున్నాం, సంతాపపడి ఏడ్చాడండి. యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పిన మాట గుర్తుకొచ్చి సంతాపపడి ఏడ్చింది. అది సోదరా చూడండి, ఇక్కడ ఇప్పుడు కూడా మనం చేసిన పాపాలకు మనం పశ్చాత్తాపడి ఏడవాలండి. ఏడ్చి ప్రార్థన చేసుకుని తిరిగి మనం ఆ పాపం జోలికి పోకూడదు. అది సోదరా అటు రీతిగానే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రికి విరోధంగా తండ్రికి విరోధంగా తండ్రి యొక్క ప్రేమను వదులుకుని విడిచిపెట్టేసి దూరదేశం వెళ్ళిపోయాడండి. దుర్వ్యాపారంతో తన యొక్క స్నేహితులతో భయంకరమైన విలాసవంతమైన చెడు జీవితాన్ని జీవించాడు. జీవించి ఎంతో తన తండ్రికి భయంకరమైన శోధనమైన వేదన కలగజేశాడు. అయినప్పుడు కూడా తండ్రి ప్రేమతో ఎదురు చూస్తూనే ఉన్నాడండి. వచ్చినప్పుడు ఇంకా అతనికి బాగా దీనస్థితి వచ్చేసింది. భయంకరమైన ఆకలితో ఉన్నప్పుడు తీర్థం మాసిపోయిన తర్వాత, తన శరీరం అంతా మాసిపోయిన తర్వాత, బికారిగా అయిన తర్వాత, బుద్ధి వచ్చినప్పుడు, పందులు తినే పొట్టు అంటే ఆకలి, భయంకరమైన ఆకలి కొన్నప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి, క్షమాపణ పొందుకోవాలని జ్ఞానం వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళాడు. బుద్ధి వచ్చిందని బుద్ధి అనే మాట అక్కడ చాలా క్లియర్గా అంబులెన్స్ చేయడం మనం చూస్తాం. లోకస్వార్త వచ్చేది అంటే వెంటనే తండ్రి దూరం నుంచి చూసి కుమారుని దగ్గరికి వెళ్ళి హత్తుకుని, అక్కడ ఎంత మురుగుగా ఉన్నప్పుడు కూడా హత్తుకుని క్షమించాడండి. వెంటనే ఆ యొక్క కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను నీకును పరలోకానికి దేవునికి విరోధంగా పాపం చేశాను, ఇంకా నీ బిడ్డను అనిపించుకోవడానికి నేను యోగ్యుని అసలు కాదు అని చెప్పినప్పుడు వెంటనే అతని యొక్క విస్తారమైన పాపాలు ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క పాపాత్మైన స్త్రీకి విస్తారమైన పాపాలు క్షమించాలని ఏ విధంగా అయితే చెప్పారో అట్టి రీతిగానే ఈ యొక్క తగ్గిపోయిన కుమారుడు యొక్క పాపాలు కూడా ఏమన్నా తన తండ్రి క్షమించడం మనం చూస్తాం. చక్కటి బిందుని తయారు చేయడం మనం చూస్తాం. అక్కడ ప్రశస్తమైన వస్త్రాలు తొలగించి బిందుని తయారు చేసి అక్కడ చాలా సంతోషించడం మనం చూస్తామండి. అదే అట్టి రీతిగానే ఇక్కడ కాకపోతే బైబిల్లో వెళ్తున్నాడండి. ఏమండి ఇస్కరియోతు యూద యేసుక్రీస్తు ప్రభువారిని భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎట్టి శ్రమలకు భయంకరమైన శ్రమలకు గురి చేయడానికి అప్పగించిన యొక్క ఇస్కరియోతు యూద ఏమంటే అది క్షమాపణ మీద లేకుండా వెంటనే
కంగారు పడి గురిపెట్టుకుని చనిపోయాడండి నాకు తెలిసింది కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ఆయన మనం అందరూ ఎంత ఘోరమైన పాపమైనప్పటికీ మన కొరకు ఆయన చనిపోయాడండి. చనిపోయి తిరిగి లేచాడు. ఆయన అంటున్నారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎదురుగా వీరు క్షమించుకున్నారు. నాకు తెలిసింది కదా. పక్కన ఉన్న దొంగను కూడా, దొంగ చాలా భయంకరంగా యేసుక్రీస్తు ప్రభు వారిని దూషించినప్పుడు, ఏమండి దూషించి చాలా భయంకరంగా అపహసించినప్పుడు ఆయన ఆ యొక్క దొంగను కూడా క్షమించారండి. క్షమించిన తర్వాత ఏడు నీవు నాతో కూడా పరదేశం ఉంది అని కుదిరేటున్న దానితో చెప్పడం మనం చూస్తాం. అంత భయంకరమైన దాన్ని క్షమించినప్పుడు స్త్రీయుతులు కూడా రిపెండెన్స్ పొందితే క్షమించుకుదేమో దేవుడు. కానీ అక్కడ ఆ యొక్క అవకాశం ఆ యొక్క స్త్రీయుతులు చూసుకోకుండా అనవసరంగా అతను చనిపోవడం మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన ఏవో నరుని ఆయువు దేవుడు పెట్టిన దీపం అండి. అందుకే మనం ఈ దీపాన్ని మనం ఇప్పుడు కూడా సంతోషంగా వెలుగుచుండే విధంగా ఉంచాలి. తర్వాత మాటల చేత క్రియల చేత ఎవరు మనల్ని గాయపెట్టినా మన పరిస్థితులు ఏ పరిస్థితి కూడా మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా మనం ఎట్టి పరిస్థితి కూడా మనం నిరాశపడకూడదండి. ఎట్టి పరిస్థితికి మనం దిగులు పడకూడదు. అగ్రిమెంట్స్ ఉన్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనం క్షమించే దేవుడుగా ఉన్నారు. దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నారండి. ఇప్పుడు కూడా కంగారు పడి మనం దేవుని విడిచిపెట్టేవారికి మనం అనుకోకండి. ఇప్పుడు కూడా దేవుని యొక్క సహాయం మనం ఎదురు చూస్తూ ఆయన సహాయం కొరకు ఓపికతో మనం ఎదురు చూసేవారికి ఉండాలండి. అది క్రిస్టియన్ పౌల్ గారు చెప్తున్నారు, నేను ఓపికతో పరిగెడుతున్నానని చెప్తున్నాడు, ఓపికతో జీవిస్తున్నానని చెప్తున్నాడు నాకు తెలిసింది కదా. అందుకే ఎప్పుడు కూడా మనం ఓపికతో జీవిస్తూ ప్రభు యొక్క శిక్షలను బోధలను మన బిడ్డలను పెంచాలి. తర్వాత మనం కూడా ఆయన యొక్క కట్టుబాట్లలో మనం జీవించినప్పుడు మనం తప్పకుండా ప్రభు యొక్క సాక్షులుగా జీవించే వరకు మనం ఉండాలండి. ఇప్పుడు కూడా ఈ యొక్క మనకి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని మనం చేపట్టుకుని తప్పకుండా మన హృదయాలు ఈ వాక్యాన్ని మనం భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం దేవుని కోరుకుని తర్వాత అనేక మందికి యొక్క రక్షణ సువార్తను షేర్ చేస్తూ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వరకు మనం బ్రతకాలండి. ఆయన అంటున్నారు, అండి ఈ యొక్క విస్తారమైన పాపాలు ఈ యొక్క పాపాత్మైన స్త్రీ యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని చెప్తున్నారు. మనం ఎంత భయంకరమైన పాపలుమోనండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదివరకు ఎన్నో కోకల ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు. నరుని యొక్క హృదయం బహు చెడ్డది, బహు ఘోరమైన వ్యాధి కలదండి. మన హృదయం ఘోరమైన వ్యాధి కలదు. అప్పుడే నవ్వుతామండి, అప్పుడే ఏడుస్తాం, అప్పుడే తిడతాం, అప్పుడే మెచ్చుకుంటాం కదండి. మన యొక్క మాటలు ఎంత భయంకరంగా ఉంటాయి. స్థిరత్వం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. కానీ అంత భయంకరమైన పాపలమైన మన కొరకైనా యేసుక్రీస్తు ప్రభువు చనిపోవడం ఎంత ఎంతో చూడండి. అసలు ఎంత ఆశ్చర్యకరంగా చూడండి. నిజంగా దేవుడు అలాంటి పనికిమాలిన వారి కొరకు తన యొక్క ప్రశస్తమైన జీవితాన్ని ఆయన రాబోయడం మనం చూస్తామండి. నాకు సోదరులారా, అందుకే మనం ఇప్పుడు కూడా భయభక్తి కలిగి జీవించే వరకు ఉండాలండి. భయము భక్తి ఎప్పుడైతే ఉందో తప్పకుండా ఆ నావాగు తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకున్నారండి. అప్పుడు నావాగు అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో పనికిమాలినగా జీవించారండి. కానీ నావాగు కుటుంబం ఒకటే నీతిమంతులుగా జీవించారు. అందుకే వాళ్ళు రక్షింపబడ్డారండి. నాకు ఉండగా మన చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం మంచిగా జీవించినప్పుడు చూడండి. చాలాసార్లు మనం చెప్పుకుంటాం, తామరాకండి బురదలోనే పుట్టిందండి. ఆ చెరువులో ఉన్న మట్టి చాలా అది స్టాగ్నెట్ అయితే అలాగే ఉంటుందండి, ఒంటరిలా తయారైపోతుంది మట్టి. ఏమంటే ఆ మట్టి అలా అందులో పుడుతుందండి యొక్క తామర పుష్పం అని. ఇప్పుడు కూడా దాని మురికిని, ఆ యొక్క మట్టి మురికిని అది అంటించుకోకుండా యొక్క మన అందరి దృష్టిని ఆకర్షిస్తుందండి తామరపుడు. అట్టి రీతిగా మనం అందరి యొక్క దేవుని యొక్క ప్రశంసలు అందుకునే వరకు మనం ఉండాలి. తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు ఉండాలి. దేవునికి మహిమ కంటే తెచ్చే వరకు మనం ఉండాలి. ఇక్కడ పేతురు గారు పైపు యేసుక్రీస్తు ప్రభువు చూశారు ద్వారా. అంటే పేతురు గారు చెప్పిన యొక్క మాటకి, పేతురు గారు బొంకిన బొంకుడుతనానికి యేసుక్రీస్తు ప్రభువు చూసిన చూపుకి నిజంగా ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎంత భయంకరంగా పేతురు గాయపడ్డాడో చూడండి. తర్వాత ఎంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువు గాయపడ్డాడో చూడండి. ఏమంటే ఇద్దరు కూడా చాలా ప్రాణ స్నేహితులు. ఏమంటే ప్రియమైన శిష్యుడు పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే పేతురు గారే అంత భయంకరంగా శోధనకు గురైనప్పుడు మనం ఎంత వారమండి. అందుకే మనం ప్రతి నిమిషం కూడా ప్రార్థనతో యొక్క సమస్యలన్నీ మనం జయించేవారు ఉండాలండి. ఇప్పుడు కూడా మనం మన దేవుడు అని మనం స్థిరంగా చెప్పేవారు మనం ఉండాలండి. అందుకే ఇప్పుడు కూడా మన జీవితకాలం అంతా కృపాక్షేమంతో మనం వదిలేయాలంటే ఇప్పుడు కూడా దేవుని మనం కలిగి ఉండే వరకు ఉండాలండి.
మనము ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించే వరకు మనం ఉండాలండి. ఇక లెంట్ డేస్ ఈ 40 రోజులు కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, చాలా మంచిదేనండి. కానీ మన జీవితకాలం అంతే కూడా దేవుని విడిచిపెట్టకుండా ఇప్పుడు కూడా భయభక్తులు కలిగి జీవించేలాగా ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనం జీవించాలండి. ఈ యొక్క పేరు ఎట్టి పరిస్థితి పశ్చాత్తాపం కలిగి మన యొక్క పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఏమండి మన బిడ్డగా స్వీకరింపబడ్డాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, పేతురు నీ బండ మీద నా సంఘాన్ని కడతారని చెప్పాడు. అబలోక కాలక్షేపం కూడా పేతురు గారికి ఇవ్వడం మనం చూస్తామండి. దానికైనా ప్రేమించుకుంటారా మన పాపాలు ఒప్పుకుని విడిచిపెడతాం, పాపం జరుపుకోకుండా ప్రభు యొక్క కృపను మనం పొందుతున్నాం. అట్టి యొక్క ప్రభు పాపలో అయ్యే విధంగా దేవుడు మనల్ని దీవించాలండి. ఈ యొక్క వాక్యాన్ని దీవించుడుగా దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా.